హలో, హాయ్, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి డైలీ బ్లాగ్ అనమాట. మా పిల్లలు ఇప్పుడే నిద్ర లేసాము. టైం వచ్చేసి 8 అవుతుంది. గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు. ఇంక ఇప్పుడు నిద్ర లేసేసాము అందరూ. ఈరోజు మార్నింగ్ వచ్చి ఒక టీకి పెట్టాను. ఈరోజు టిఫిన్ అయితే బొరుగులు ఉప్మా చేసుకుందాం అనుకున్నాము. బొరుగులు ఉప్మాకి బొరుగులు అయితే తడిపేసి పెట్టేశాను. ఇంకా వాటికి కావాల్సిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగేసాను. మా పిల్లలకి వచ్చి వాళ్ళ నాన్నమ్మ స్నానం చేపిస్తుంది. ఆ పిల్లలకి వాళ్ళ నాన్నమ్మని స్నానం చేపియాలని అవి ఏడుస్తారు. ఇంకా మా ఆయన ఒక పక్క సరుకు అంతా బండి పైన పెట్టుకొని వ్యాపారానికి సర్దుతా అన్నారు. ఇవి వచ్చేసి పావడ్లు. ఇంకా మా పాప వచ్చి నేను ఒక పక్క టిఫిన్ చేసా అంటే సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ వేసింది. మా పాపకి ఆ సాంగ్ అంటే ఇష్టం. అది పెట్టుకొని డ్యాన్స్ బాగా చేస్తుంది అన్నమాట. ఇంకా మా బాబుకి హాలిడే కాబట్టి నిదానంగానే పిల్లలకి స్నానం చేపించేసి టిఫిన్ చేపిస్తాము. ఇంకా ఇప్పుడైతే మా ఆయన టిఫిన్ చేసేసి వ్యాపారానికి బయలుదేరాడనమాట. తిరుపతి పక్కన చుట్టుపక్కలకంతా హోల్సేల్కి, రీటైల్కి సేల్ చేసి వచ్చేస్తారు. హోల్సేల్ అడిగిన వాళ్ళకి పెట్టుకొని ఉంటారు. ఇంకా మా పిల్లలు అయితే మార్నింగ్ వాళ్ళ డాడీకి ఎదురు వెళ్తారనమాట. ఇంకా ఇది వాళ్ళ నాన్నమ్మ వాళ్ళకి అమౌంట్ ఇచ్చిందని 500 మా పిల్లలు హుండీలో వేసుకుంటున్నారు. మా పిల్లలకి ₹1 కనపడినా మా ఇంట్లో హుండీలోనే వేసుకుంటారు. ఇంకా క్లై అయితే తెచ్చేసాం మా బాబుకి హాలిడేస్ కదా అని. ఇంకా అది తెచ్చామంటే వాటితో ఇంకా వాడు డ్రాయింగ్ వేసి వాడికి ఎక్కువ అలవాటు అనమాట. ఇంకా బొమ్మలతో ఆడుతూనే ఉంటారు. వినాయకుడిని చేశాడు. వినాయకుడితో ఇద్దరు అన్న చెల్లి ఆడుతూ ఉంటారు అనమాట ఇంట్లో. మా బాబుకి అవి చేయాలంటే బొమ్మలు బాగా ఇంట్రెస్ట్గా చేస్తుంటాడు. ఈ పిల్ల వాళ్ళ అన్నయ్య చేసినవి చెడుపుతూ ఉంటుంది. అల్లరి ఎక్కువ ఆ పిల్ల, వాడికి ఆపోజిట్. ఇంకా వాడైతే ఏదో బొమ్మలు తయారు చేసుకొని క్లైన్తో ఆడుతూ ఉన్నాడు. ఇంకా మా పిల్లకి నోట్లో బంగి అలవాటు ఉందన్నమాట. ఆ పిల్ల ఎప్పుడు నోట్లో పెడుతున్నాయి. ఆ పిల్ల మా బాబు ఆడుతూ ఉంటాడు. మా పాప దాన్ని ఏదో ఒకటి ఆడుతూ ఉంటుంది. అల్లరి పిల్ల. ఇంకా ఇప్పుడు వచ్చేసి డ్యాన్స్ వేస్తున్నారంట. సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. నేను మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క రైస్ పెట్టేశాను, ఒక పక్క మటన్ కర్రీ పెట్టాను. రైస్ అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసాను. ఇంకా మా పిల్లలకి ఇప్పుడు లంచ్ చేయించేసాను. మా పాప అప్పుడే లంచ్ చేసి నిద్రపోయింది. ఇంకా మా బాబుకి అయితే ఇప్పుడు తిని పెట్టేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ మా పాపకు కొంచెం క్లిప్స్ అవి లేకున్నాయన్నమాట. ఇంకా ఇవి తెచ్చుకోవడానికని బజార్కి వెళ్ళాము. ఇవైతే క్లిప్స్, పప్పీసు ఇట్లా ఒకటేసారి హోల్సేల్ షాప్స్లో నేను తెచ్చి పెట్టుకుంటాను అనమాట. కొంచెం మనకి ఒక పీస్ కొంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా, ఇలా కొన్నామనుకో మనకి తక్కువ పడుతుంది అనమాట. అందుకనే నేను ఇలానే తెచ్చి పెట్టుకుంటాను. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, అన్ని పాపకు కావాల్సిన స్టిక్కర్స్ ఇవి మామూలుగా 1 తీసుకుంటే ₹50 పడుతుంది. 3 ప్యాకెట్స్ వచ్చి ₹25 పడుతుంది. బ్లాక్ పప్పీసు, రబ్బర్ బ్యాండ్స్, డైలీ వేర్ రబ్బర్లు అన్నీ ఇలానే తీసుకుంటాను అనమాట. ఇది వచ్చి గోవిందరాజుల స్వామి టెంపుల్. ఈ షాప్ వచ్చి శ్రీ గురులక్ష్మి బ్యాంగిల్స్ అని ఉంటుంది. గోవిందరాజుల స్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. హోల్సేల్ షాప్ ఇది. ఇక్కడ ఏవి తీసుకున్నా నేను అన్ని సెట్గానే తీసుకుంటాను. మనకి తక్కువ రేట్లో వస్తుంది అనమాట అట్లా ప్యాకెట్స్లో తీసుకుంటే. ఇక్కడ అన్నీ లూజ్గా దొరకవు. కొన్ని ఐటమ్స్ పిల్లలకు సంబంధించిన క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ సెట్గానే అట్లే ఉంటాయి. స్టిక్కర్ ప్యాకెట్స్ నేనైతే లావణ్య స్టిక్కర్సే వాడుతాను. బ్యాంగిల్స్ అయితే సింగిల్ బ్యాంగిల్స్, మనకి పట్టు శారీకి సంబంధించి ప్లెయిన్ బ్యాంగిల్స్, స్టోర్ బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఒకసారి ఎవరైనా తిరుపతిలో వెళ్ళాలి అనుకుంటే ఈ షాప్కి వెళ్ళండి. హోల్సేల్ రేట్కే ఇస్తారు. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.
నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి.